చూడు మిత్రమా, అప్పు ఇవ్వకు, అప్పు అడక్కు, అప్పుడప్పుడు లేని వాళ్ళకి దానం చెయ్యి. చేసిన దానం మర్చిపో, కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో, కొత్తవి నేర్చుకో, కొత్త ప్రదేశాలకు తిరుగు. ఫ్యామిలీ ఫస్ట్, మిగతావి నెక్స్ట్. డబ్బులు సంపాదించు మిత్రమా, డబ్బు ఉంటేనే బోల్డంత ధైర్యం ఉంటుంది కాదంటారా? ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడు కూడా కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు మిత్రమా. ఒకరితో బంధాన్ని వదులుకోవాలంటే నొప్పి తెలియనట్టుగానే, అంటే ఆకు రాలినట్టుగా ఉండాలి, కొమ్మ పెరిగినట్టు ఉంటే నొప్పి ఎక్కువగా ఉంటుంది మిత్రమా, అవునా? 10 రాళ్ళు వేస్తే ఏదో ఒకటి తగులుతుందని కాకుండా మొదటిదే చివరిది అన్నట్లుగా ప్రయత్నించు. అసలు 10 రాళ్ళు వేయాల్సిన అవసరమే ఉండదు కదా మిత్రమా. ఈ ప్రపంచంలో 99.9% మంది నీ గురించి ఎవరు కూడా ఆలోచించరు మిత్రమా. ఆలోచించే ఆ కొద్ది మంది కూడా నీ గురించి అస్తమానం ఆలోచించకు. కాబట్టి వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అని ఆలోచించడం ఇప్పుడు కూడా మానేసే. కష్టాలు భయపెట్టడానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. తప్పు లేని చోట తల వంచకు మిత్రమా. నమ్మకం లేని చోట వాదించకు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చేమో, కానీ నిజాయితీగా ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది నేస్తమా. మంచివారు అనిపించుకోవాలని పద్మ వ్యూహంలో ఎప్పుడు కూడా చిక్కుకోవద్దు. నిజంగా పద్మవ్యూహమే మిత్రమా. పొగడ్తలు మెచ్చుకోలు బాగుంటాయి, కానీ వాటి వెంట ఎప్పుడు కూడా పరిగెత్తవద్దు. మాట సాయం, సూచన సాయం, సరళ సాయం చేసేవారికి పెద్ద ఇబ్బంది ఉండదు, హామీ ఉంటే తప్ప. డబ్బు సాయం, వస్తు సాయం చేసేవారు పరిధిలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మంచితనం మాటను అలివి కాని సహాయాలు చేసి మిమ్మల్ని మీరు ముంచేసుకోవద్దు మిత్రమా. ఒడ్డున ఉంటేనే మీరైనా సహాయం అయినా ఇంకొకరు గుర్తింపు కోసమో మెప్పు కోసమో అసలు చెయ్యవద్దు. ఒడ్డున ఉండి ప్రతిదీ కూడా పక్కవారితో సాయాలు చేయించే మేధావులు ఒక్కొక్కరు కాబట్టి జాగ్రత్తగా ఉండు మిత్రమా. ఒకరికి సహాయం చేయాలనే ఆలోచన మంచిదే, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ పరిధిలో మరవద్దు. పరిచయమైన వారి మనస్సులో మనం ఒక సామాన్య వ్యక్తులం, అర్థం చేసుకున్న వారి మనస్సులో మనం ఒక అద్భుతమైన వ్యక్తులం. అసూయపడే వారి మనసులో మనం ఒక పొగర్బోతు వ్యక్తులం, మోసగించే వారి మనసులో మనం ఒక అమాయక వ్యక్తులం, అర్థం చేసుకోలేని వారి మనసులో మనం లోకంలోనే పొగర్బోతులం, మనల్ని ప్రేమించే వారికి మనమే ప్రపంచం. మన అభిప్రాయాలు వెళ్ళబుచ్చే సమయాన ఏకీభవించలేని మనసుకి మనం మొండి వాళ్ళం. ఇంకొకరికి ఒక్కొక్క అభిప్రాయం మిత్రమా. ఒక్కొక్కరి దృష్టికి మనం ఒక్కొక్కలాగా కనబడతాము. అందుకే ఎవరి కోసం మనం మారాలని లేదు. ఒక విషయం చెప్పన మిత్రమా, విస్తరాకుని ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకొని భోజనానికి కూర్చుంటాం. భోజనం తినే వరకు ఆకుని మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణమే ఆకుని అంటే విస్తరిని మడిచి దూరంగా పడేస్తాం. మనిషి జీవితం కూడా అంతే మిత్రమా. ఊపిరి పోగానే ఊరు బయట పారేసి వస్తాము. విస్తరాకు పారేసినప్పుడు సంతోషపడుతుంది, ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకలిని తీర్చడానికి తాను ఉపయోగపడ్డానులే అన్న తృప్తి ఆ ఆకుకి ఉంటుంది మిత్రమా. విస్తరాకుకు ఉన్న ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మీరందరూ కూడా సేవ చేయండి. మళ్ళీ ఎప్పుడైనా చేయవచ్చులే అని వాయిదా వేయకండి.
ఆ అవకాశం మళ్ళీ వస్తుంది అని అనుకుంటే కుండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు విస్తరాకుకి ఉన్న తృప్తి కూడా మనకు ఉండదు మిత్రమా. ఎంత సంపాదించి ఏం లాభం? ఒక్క పైసా కూడా తీసుకుపోగలమా? కనీసం మన ఒంటి మీద బట్ట కూడా మిగిలనివ్వరు. అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించండి. ఇదే జీవిత పరమార్థం మిత్రమా. చాలామంది గతముని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అది మార్చబడదు మిత్రమా. గతం గత చరిత్రగా అయిపోయింది. దానిని అదే పనిగా తలుచుకొని పగడ్చుల వలన ఫలితం లేదు కదా. కొందరు భవిష్యత్తు గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు. తీరా చూస్తే తాము ఆలోచించింది ఒక్కటి జరగదు. దీన్ని బట్టి చూస్తే గతం గురించి చింతించిన సమయం మరియు భవిష్యత్తు గురించి ఆలోచించిన సమయం వృధా అయినట్లే కదా. చాలామంది తాను అమూల్యమైన కాలాన్ని ఏ విధంగా వృధా చేసుకుంటున్నారు? నిన్న జరిగిపోయిన చరిత్ర రేపు అగమ్య గోచారం, రహస్యం. ఈరోజు నీకు బహుమతి. అందువల్ల ఈరోజు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయడం మంచిది మిత్రమా. ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. పడకుండా నడక నేర్చుకోలేము, రక్తం కారకుండా సైకిలింగ్ నేర్చుకోలేము, దెబ్బ తినకుండా జ్ఞానము పెంచుకోలేము, మాట పడకుండా మనిషిని అవ్వలేము, అవమానాలు ఎదుర్కోకుండా రాటు తేలలేము, ఓటమి చూడకుండా ఉద్యోగం తెచ్చుకోలేము. కష్టం చేయకుండా భవిష్యత్తు నేర్చుకోలేము, కన్నీరు కార్చకుండా జీవిత సంద్రాన్ని ఈదలేము మిత్రమా. నొప్పి లేకుండా జీవితంలో ఏది సాధించలేము. అసలు అమ్మ కడుపులో 9 నెలల యుద్ధం చేయకుండా బయటకు రాలేవు మిత్రమా. కడుపులో మొదలై కాటికి చేరే వరకు మనిషి అనుక్షణం ఓటమిని చవి చూడాల్సిందే. జీవితం అంటేనే నిరంతర యుద్ధం. ఆ యుద్ధంలో ఓటమి నిన్ను నువ్వు గెలవటానికి ఉపయోగపడే అస్త్రం మిత్రమా. ఒక నిజం కొద్ది కాలమే బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. ప్రతిసారి పడిపోతున్నామని ఈసారి నిలబడడం మానేస్తామా? జీవితం కూడా అంతే మిత్రమా. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి. జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు. నీవు ఎలాగ ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చెయ్యకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించవలసి వస్తుంది మిత్రమా. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజుల్లో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది మిత్రమా. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు మిత్రమా. ఆ భయమే నీకు భయపడుతుంది. జీవితం విసిరి సవాళ్ళు ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతమవుతుంది. గెలవాలంటే కష్టాలు ఓర్చుకోవాలి మిత్రమా. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. నీకు మీ మీద ఉన్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు. గెలవాలని ఆశతో కాదు, గెలవగలననే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం సొంతమవుతుంది నేస్తమా. నిన్ను నిండుగా ఇష్టపడే వారికి నువ్వేంటో చెప్పనవసరం లేదు. నీ వంటి ఇష్టం లేని వారికి నువ్వేంటో చెప్పినా అర్థం కాదు. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది మిత్రమా. నీ వంటి తక్కువ టాలెంట్ ఉన్న వారిలో చాలామంది నీకన్నా పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి ఉండవచ్చు. అలాగే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండి కూడా నీకంటే తక్కువ పొజిషన్లో కూడా ఉండి ఉండవచ్చు. ఇవన్నీ కూడా పెద్ద మ్యాటర్ కాదు. ఈరోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ నిన్ను వేరొకరిది, రేపు మరొకరిది కావచ్చు. కాబట్టి ఈరోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ని గౌరవించు మిత్రమా.
దాన్ని చూసి గర్వపడు, ఉన్నంతలో అనుభవించు, ఆ సమయాన్ని ఆస్వాదించు మిత్రమా. సగం జీవితం వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అనే ఆలోచనతోనే అలసిపోతున్నావు కదా. ఊహలకు వాస్తవాలకు దూరంగా తీసుకువెళ్తాయి, కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికే. నేను చెయ్యగలననే నమ్మకం నీకు ఉంటే ఎలా చెయ్యాలనే మార్గం అదే కనిపిస్తుంది నేస్తమా. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు, కావాలనుకుంటే క్షణం కూడా వృధా చెయ్యకు. అర్థమైందనుకుంటా మిత్రమా. భార్య దగ్గర ప్రేమ దక్కడం లేదని పరాయి ఆడదానితో పోతే భార్య దగ్గర ప్రేమ లేకపోయినా నమ్మకం ఉంటుంది మిత్రమా. కానీ పరాయి ఆడదాని దగ్గర ప్రేమ ఉన్న నమ్మకం ఉండదని గుర్తుంచుకొనేస్తామా. కదంటారా. ఈ సూక్తులు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.